ఇక విశ్వ హిందూ పరిషత్ స్వర్ణోత్సవాలు హైదరాబాద్లో జరిగాయి. దేశంలోని హిందువులంతా జాగృతం కావాలని పిలుపునిచ్చారు. హిందుత్వ వ్యాప్తి కృషికి చేయాలని, ప్రతి హిందువు ధర్మాచరణకు కట్టుబడి ఉండాలని సూచించారు విహెచ్పి నేతలు. హిందువులుగా ఉండి మతం మారిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకొస్తామన్నారు విశ్వ హిందూ పరిషత్ అగ్రనేత ప్రవీణ్ తొగాడియా. హిందుత్వంతో పాటు ధర్మాన్ని రక్షించడానికి ప్రతి ఒక్క హిందువు సంకల్పం తీసుకోవాలన్నారు. హిందూ ధర్మాలను పాటిస్తానని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. హిందూ సామ్రాజ్య స్థాపనే అందరి లక్ష్యం కావాలన్నారు. హిందూ సమాజం కోసం ఆలోచించే శాసన వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో నిజాం పాలన తీసుకొస్తామంటే ప్రతి హిందువు సర్దార్ పటేల్ గా మారతాడన్నారు తొగాడియా. किसान से घर से गाय बिकेगी नहीं, यह देश में कोई गाय कटेगी नहीं, कोई भी हिंदू का धर्मांतर नहीं होने देंगे। भारत में जितने मुसलमान, जितने क्रिश्चियन हिंदू पूर्वजों के वंशज हैं, उनमें से कोई आकर हमें गले मिलने के लिए तैयार है। విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో స్వర్ణ జయంతి మహాసభ నిర్వహించారు. హిందువులు మహావైదిక వృక్షం లాంటి వారన్నారు చిన్నజీయర్ స్వామి. దానికి అప్పుడప్పుడు పట్టే చీడను వదిలించేందుకు విహెచ్పి పనిచేస్తుందన్నారు చిన్నజీయర్. ఈ మానవ జాతి అంతా దీనిలో ఎన్నో రకాలైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి ఆచార పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ దీనికి పండేటటువంటి ఫలాలకి అప్పుడప్పుడు చీడ పడుతూ ఉంటుంది. ఆ పట్టేటటువంటి చీడని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఏదో ఒక సంస్థ తీసుకోవాలి అని 1964వ సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావం జరిగింది. హిందువులంతా జాగృతం కావాల్సిన అవసరం ఉందన్నారు విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి. హిందువులు ఆలయాల్లోని హుండీల్లో వేసిన డబ్బుతో ప్రభుత్వాలు ముస్లింలను మక్కాకు పంపిస్తున్నాయని ఆరోపించారు. అందుకే ఆ డబ్బును విహెచ్పికి ఇవ్వాలన్నారు రాఘవరెడ్డి. ప్రతి ముస్లిము తన సంపాదనలో 5% మసీదుకి ఇస్తున్నాడు. ప్రతి క్రిస్టియను తన సంపాదనలో 10% చర్చికి ఇస్తున్నాడు. మీరు రూపాయి హారతి పళ్ళల్లో వేస్తే పూజారికి వెళ్తుంది, 100 రూపాయలు హుండీలో వేస్తే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి పోతుంది. ఈ డిపార్ట్మెంట్లో డబ్బులు ఎక్కువై హజ్కు పోయే వాళ్లకు, జెరూసలేం పోయే వాళ్లకు కన్సెషన్లు ఇస్తున్నారు. గుడికి ప్రతిరోజు పోండి, కానీ డబ్బులు మాత్రము విశ్వ హిందూ పరిషత్కి ఇచ్చేయండి. గుడిని బడిని రెండింటిని కూడా మన కేంద్రాలుగా చేసుకొని మన ధర్మరక్షణ కోసం వాడుకోవాలి. స్వర్ణ జయంతి మహాసభకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, బీజేపీ ఫ్లోర్ లీడర్ లక్ష్మణ్, కమలానంద భారతి, ఇతర సాధువులు, వివిధ పీఠాధిపతులు వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.